తారక్, సెన్సిటివ్ మ్యాటర్ ఇది. వీలైనంత తొందరగా ఈ సమస్య నుంచి బయటపడిపోవాలి. డెఫినెట్లీ డాడీ. నాకైతే ఏడుపు వస్తుంది సార్. నా వల్ల ఈ కంపెనీ ఏమైపోతుందోనని చాలా భయంగా ఉంది. నీలవేణి, ప్లీజ్ కూల్ డౌన్. ఏం కాదు. అమ్మా నీలవేణి, ఇంకా ఏం జరగలేదమ్మా. ఏదైనా జరుగుతుందేమోనని అర్చన వచ్చి భయపెట్టింది, అంతే. మనం జాగ్రత్త పట్టడం ముఖ్యం. చెయ్యి జారిపోయిన దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఏడిస్తే లాభం లేదు. టెక్నికల్గా బయటపడాలి. తారక్, ఫైనల్ కాల్ నీదే. ష్యూర్ డాడ్. ఆంటీ, మీరు ఆలోచనలో పడ్డారని అర్థమైంది. ఏం చేస్తాం, ఇన్నాళ్ళు మీరు నీలవేణి గురించి ఆలోచించారు. ఇప్పుడు మీ గురించి మీరే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకలా మాట్లాడుతున్నావు అర్చన? అంతే కదా ఆంటీ, మీ అబ్బాయి నీలవేణికి సైనింగ్ అథారిటీ ఇచ్చినందుకు బాధపడేవాళ్ళు. ఇప్పుడు తను చేసిన సిగ్నేచర్ వల్ల కాదంబరి అనే సిగ్నేచర్ కి ఐ మీన్ బ్రాండ్ కి మచ్చబడబోతుంది. నో, నెవర్. అలా జరగకూడదు. అయ్యో, మీరలా అనుకున్నంత మాత్రాన జరిగేది జరగకుండా ఆగుతుందా? ఇప్పుడు మీ ఇమేజ్ ని కాపాడుకోవాలన్నా అంత టైం లేదే. సి అర్చన, నా కొడుకు నా కంపెనీకి చైర్మన్ మాత్రమే కాదు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా. ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా మేనేజ్ చేయాలో తనకి బాగా తెలుసు. అమ్మా, తారక్ ఏం చేస్తున్నాడు? చీకటి పడింది కదా, మందు తాగుతూ ఉంటాడు. ఈ టెన్షన్స్ అన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోతుంటాడు. తారక్ గురించి మీకు తెలిసింది అదొక్కటే. నేను వాడి కన్న తల్లిని. వాడు నాతో మాట్లాడకపోవచ్చు, కానీ వాడి మనసు ఏం ఆలోచిస్తుందో నేను గెస్ చేయగలను. ఆంటీ, మీ అబ్బాయి అంటే మీకు ప్రేమ ఉంటుంది, అది సహజం. కానీ నీలవేణి మీద కొంచెం కూడా దయ ఎందుకుండాలి? లైఫ్ లాంగ్ పచ్చళ్ళు అమ్ముకునేది మీకు సాటి ఎలా అవుతుంది? ఆవకాయ ఊరగాయ అంటూ రోజుకు 200 సంపాదించేది. అలాంటిది 100 కోట్ల టర్నోవర్ ఉన్న మా కంపెనీని ఎలా నడిపిస్తుంది? కంపెనీకి చెడ్డ పేరు వస్తే అది మంచిదా కాదా అన్న సంగతి పక్కన పెడదాం. ముందు కంపెనీ ఎత్తేసే పరిస్థితి వస్తే అప్పుడేంటి పరిస్థితి? అలా అని ఎవరు చెప్పారు? సిచ్యువేషన్ అలా ఉంది కదా అత్తయ్య గారు. ఎక్కువ ఊహించుకోకండి. ఏం చేయాలో నన్ను ఆలోచించుకునేవ్వండి. ఆంటీ, ఇంకా మీరింత పాజిటివ్ గా ఆలోచిస్తున్నారంటే వేరే వాళ్ళ మీద జాలి చూపిస్తున్నారని అర్థం. చూడర్చన, నేనిప్పుడు తన గురించి ఆలోచించట్లేదు. తనని ఎంతగానో అభిమానించే తారక్ నీలవేణిని సేవ్ చేయడానికి ఏం ఆలోచిస్తాడో అని ఆలోచిస్తున్నాను. క్వైట్ ఇంట్రెస్టింగ్. తల్లి కొడుకులు ఇద్దరూ మాట్లాడుకోరు, కానీ సరిగ్గా ఆలోచిస్తున్నారనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడ్డానికి కారణం నువ్వే అనిపిస్తుంది. నేనా? అవును. 2 రోజుల్లో నీలవేణిని బెంబేలెత్తేలా చేస్తాను అన్నావు, అలాగే చేసావు. అందుకంటున్నా. చిలిపర్చన,
ఆ స్మైల్లోనే తెలిసిపోతుంది. కానీ జాగ్రత్తమో, తేడా కొడితే అత్తయ్య గారి స్టేటస్ పోతే తర్వాత నిన్ను కూడా పట్టించుకోరు. రేపేంటి అనేది నేను ఆలోచించను. ఈ రోజు ఎలా ఉంటుంది అనేది ముఖ్యం. నీలవేణి టెన్షన్ పడింది. తారక్ సైలెంట్ అయిపోయాడు. అంతకన్నా ఏం కావాలి? తేడాలా ఉంది. మా అమ్మ ఇలాంటి దాన్ని ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంటుంది. అత్తకే ఎసరు పెట్టే టైపు. ఈ పిల్లతో జాగ్రత్తగా ఉండాలి. మరే సార్, ఏదో ఒకటి చేద్దామన్నారు కానీ మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నువ్వు గోర్లు కొరుక్కోవద్దు. ఆకలేస్తుంటే వెళ్ళి భోజనం చేయి. అయ్యో, అలాని కాదు సార్, కొంచెం కంగారుగా ఉంది. కూల్గా నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు నిలవేణి. అలాగే సార్. కాంట్రాక్ట్ పేపర్స్ నువ్వు చూసినప్పుడు సరిగ్గానే ఉన్నాయని నీకు అనిపించింది. తర్వాతే తేడాలు జరిగాయని నువ్వు అంటున్నావు, అంతేనా? ఆ తర్వాత తేడాలు జరిగాయని నేను చెప్పట్లేదు. చూసినప్పుడు బాగానే ఉన్నాయని నాకు అనిపించింది. కానీ నాకు ఇంగ్లీష్లో అంత పట్టలేదు కదా, తర్వాత కాగితాలు మారినట్టు అనిపించింది. అంటే నువ్వు సంతకాలు పెట్టినప్పుడు కాగితాలు వేరు, ఇప్పుడు చూసిన పేపర్స్ వేరు, అవునా? కొంచెం తేడాగానే అనిపిస్తుంది సార్. ముందు చూసినప్పుడు పారాగ్రాఫ్లు 3 ఉన్నాయి, తర్వాత అవి లేవు. పేపర్స్ మారి ఉంటాయి సార్. ఓకే, 50-50 అనుకుందాం. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద దీన్ని పక్కన పెడితే ఈ పేపర్లు ఎవరు మార్చుంటారనుకోవచ్చు. అంటే అనుమానాలు లేవు, ఆధారాలు కనపడట్లేదు. నా డౌట్ ఏంటంటే ఇప్పటి వరకు వీళ్ళు కంగారు పడుతున్నారు కానీ కాంట్రాక్ట్ ఇవ్వాలనుకున్న ఎఫ్ఆర్డి కంపెనీ ఎందుకు రిప్లై ఇవ్వలేదు? నిజమే సార్, నేను అలాంటి కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టానని వాళ్ళు ప్రశ్నించాలి కదా. కరెక్ట్ నిలవేణి. సార్, ఆ కంపెనీతో మనకి ఇంతకు ముందు సత్సంబంధాలు ఏమైనా ఉన్నాయా సార్? లేవు. మరి లేనప్పుడు మనకు ఒక్క మాట కూడా చెప్పట్లేదంటే వాళ్ళ ఉద్దేశం వేరే ఉంటుంది కదా. ఎస్ నిలవేణి. నిలవేణి, ఇందులో మనం కాంట్రాక్ట్ ఓకే అన్నప్పుడు నువ్వు సైన్ చేసి పంపిస్తే అప్రూవల్ కోసం టైం తీసుకుంటామన్నారు.